ఈ సంవత్సరం అంతా షాక్లు తప్పవా? ఏఐతో ఉద్యోగులకు ముప్పు పొంచే ఉందా? ఐటీ లాంటి రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతాయా? ఎకనామిక్ సర్వే ఏం చెబుతోంది? 2008 తరహా ఆర్థిక సంక్షోభం మళ్లీ వస్తుందా? వాచ్ దిస్ రిపోర్ట్. కృత్రిమ మీద అలియాస్ ఏఐతో ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని మన ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. ఇండియా కేవలం ఏఐని ఉపయోగించే దేశంగా మాత్రమే ఉండకూడదని, సొంతంగా ఏఐ పరిష్కారాలను సృష్టించే గ్లోబల్ లీడర్గా ఎదగాలని ఆర్థిక సర్వే 2026 ఆకాంక్షించింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారీ మెగా మోడల్స్ నిర్మించడం కంటే సామాన్య ప్రజలకు ఉపయోగపడే అప్లికేషన్ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే భారత్కు శ్రేయస్కరమని స్పష్టం చేసింది. ఇతర దేశాల ఏఐ ప్లాట్ఫామ్లను వాడుకుంటూ పోతే అది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరించింది. लेकिन इस सरकार की ये पहचान रही है रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म, और अब तो हम रिफॉर्म एक्सप्रेस पर चल पड़े हैं, बहुत तेजी से चल पड़े हैं। और मैं संसद के भी सभी साथियों का आभार व्यक्त करता हूं कि इस रिफॉर्म एक्सप्रेस को गति देने में वे भी अपनी सकारात्मक शक्ति को लगा रहे हैं, और उसके कारण रिफॉर्म एक्सप्रेस को भी लगातार गति मिल रही है. ఆర్థిక సర్వే తర్వాత టెక్ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందోనని అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో టెక్ ఇండస్ట్రీలో వైట్ కాలర్ జాబ్స్ తీవ్రంగా ప్రభావితం అవుతాయని, 2008 ఆర్థిక సంక్షోభం కంటే ఇది ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించింది ఆర్థిక సర్వే 2026. విదేశాల్లో ఏఐ వాడకం పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు దేశీయంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవటానికి ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ తీసుకురావాలని సర్వే ప్రతిపాదించింది. భారత్ వద్ద ఇప్పటికే ఉన్న శక్తివంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆధార్, యూపీఐ, డిజిలాకర్ లాంటి వ్యవస్థలను పునాదిగా చేసుకుని ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సర్వే సూచించింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా మన దేశీయ డేటా, మానవ వనరుల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ లెవెల్ నుండి సొంత ఏఐ మోడల్స్ ను నిర్మించాలని నివేదిక పేర్కొంది. ఓపెన్ సోర్స్ వ్యవస్థలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా ఉండే టెక్నాలజీ ద్వారానే నిజమైన విలువను సృష్టించగలమంటోంది కేంద్రం. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, తయారీ రంగాల్లో వేగంగా ఫలితాలు ఇచ్చేలా రంగాల వారీగా ఏఐ మోడల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సర్వే సూచించింది. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించడానికి లేదా విద్యార్థులకు వ్యక్తిగత బోధన అందించడానికి ఏఐని వినియోగిస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు వేగంగా ఊతాన్నిస్తుంది. కేవలం భారీ హంగుల కోసం కాకుండా సామాజిక ప్రయోజనం చేకూర్చే ఏఐ పైని భారత్ పెట్టుబడులు పెట్టాలని సర్వే స్పష్టం చేసింది. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ దానికి తగిన రెగ్యులేటరీ విధానాలు, చట్టాలు కూడా అంతే వేగంగా ఉండాలని సర్వే హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యావత్తు ప్రపంచానికి పెను ప్రమాదమే సంభవించేలా ఉందని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ముఖ్యంగా భారత ఐటీ పరిశ్రమకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. जो लगातार 9वीं बार देश के संसद में बजट प्रस्तुत करने जा रही है, ये अपने आप में एक गौरव पल के रूप में भारत के संसदीय इतिहास में रजिस्टर हो रहा है. साथियों, विश्व का प्रारंभ बहुत ही पॉजिटिव नोट के साथ शुरू हुआ है. आत्मविश्वास भरा हिंदुस्तान आज विश्व के लिए आशा की किरण भी बना है. ఏఐతో ఐటీకి ముప్పై 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే ప్రమాదకర పరిస్థితులు. డేంజర్ జోన్లో భారతీయ ఐటీ ఇండస్ట్రీ కొలువులు. అభివృద్ధి చెందిన దేశాలు సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు ఏఐ వెంట పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి ఎన్నో సంస్థలు ఏఐని అందిపుచ్చుకొని ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అమెజాన్ హెచ్ఆర్, ఫైనాన్స్, అకౌంటింగ్ లాంటి విభాగాల్లో రోబోలతోనే పని చేయిస్తోంది. ఇండియాలోనూ ఐటీ రంగం భారీగా కుదేలయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్లో పెరిగిన పోటీ, తగ్గిన వ్యాపారం, పడిపోతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా
కీలక విభాగాల్లో మానవ వనరుల స్థానంలో కంపెనీల యాజమాన్యాలు ఏఐ టెక్నాలజీ వినియోగానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ ఉన్న ఉద్యోగాలను తొలగించడమే కాక కొత్త ఉద్యోగ అవకాశాలు దూరమవుతాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఇప్పటికిప్పుడు 10 నుంచి 20% మేరకే ఉన్నా దాని తీవ్రత మాత్రం మున్ముందు చాలా ఎక్కువగానే ఉండబోతోంది. అంటే దరిదాపుగా రెండో పేర అనుకుంటా, దానిలోనే చెప్పింది ఏంటంటే ప్రపంచ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు, ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు మనం మదింపు చేసుకోవాలనేది దానిలో ఉంది సారాంశం. సంక్షోభం కూడా బాగా నడిచింది, లోతుగా నడిచింది. ఇప్పుడు అలాంటి సంక్షోభం మళ్ళీ రాబోతుందనే ప్రశ్న చాలామంది వేసుకుంటున్నారు. అయితే ఇది నిజానికి చెప్పాలంటే 2008 సంక్షోభం ముగిస్తే మళ్ళీ కొత్తగా ఇప్పుడు వస్తుంది అలాంటిదని అనుకోవాలి. 1930లలో లాగా ఆ పబ్లిక్ వర్క్ చేయడానికి కూడా అవకాశాలు లేనటువంటి స్థితి. ఎందుకంటే డబ్బులు ముద్ర కొట్టడానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే యాంత్రీకరణ పెరిగిన కొద్దీ, మీరు మనుషుల స్థానంలో యంత్రాల వినియోగం పెరిగిన కొద్దీ నిరుద్యోగం పెరుగుతుంది, ఉపాధి రాహిత్యం పెరుగుతుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సైన్యం పెరిగిపోతున్న కాలంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం, ప్రజల సమస్యలు పెరగటం అనేది నిరంతరంగా జరుగుతుంది. వీటన్నిటికి తోడుగా విపరీతంగా డబ్బును ముద్రగొట్టడంతో ఏర్పడ్డ ద్రవ్యోల్బణం, ఇది కొంత తడిసి మోపడై ప్రజల మీద మూలిగే నక్క మీద తాటికాయలాగా పడుతుంటూ ఈరోజు ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితి నుంచి చాలా తీవ్రమైన సంక్షోభం. 1930లను పోలినటువంటి సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టబోతుంది మళ్ళీ ఇప్పుడు తిరిగి అనడానికి తార్కాణమే బంగారం వెండి ఈ రకంగా పెరిగి 4 లక్షల పాయింట్లు తాకింది నిన్నటికి. వెండి, బంగారం అయితే 1,80,000 85,000 దాటింది, 2 లక్షల దాకా సుమారుగా. అంటే మళ్ళీ తగ్గినాయి ఇవాళ. అది ఏదైనా కానీ ఏంటంటే ఇప్పుడు ముందుకే వెళ్తున్నాయి. కొంత తగ్గినా, ఒక రోజు తగ్గినా ఒక రోజు పెరిగినా ఓవరాల్గా పెరుగుదల, అసలు అనూహ్యమైనటువంటి పెరుగుదల అనేది అదే ప్రపంచానికి ఈరోజు కనపడుతున్నటువంటి మాంద్యం తాలూకు సూచిక. సో అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత మన దేశంలో ఐటీ రంగానికి సైతం కష్టకాలం మొదలైంది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు కొత్త రిక్రూట్మెంట్లకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఏఐ ఉపయోగించుకుని ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అమెజాన్ కంపెనీ 16,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇండియాలో 500 మంది అమెజాన్లో ఉద్యోగాలు కోల్పోయారు. నిర్వహణపరమైన సవాళ్లతో ఎంఎస్ఎంఈలు సతమతమవుతున్నాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా సూక్ష్మ స్థాయి కంపెనీలను నగదు కొరత వేధిస్తోంది. అంటే చిన్న తరహా కంపెనీల్లోనూ ఉద్యోగ కల్పన ఉండకపోవచ్చన్నమాట. బడ్జెట్తో ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసే చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింతగా దిగజారే ఛాన్స్ ఉంది. భారత్ 6.8% నుంచి 7.2% మధ్యలో ఉండొచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. అంటే గత ఏడాది 7.4% అంచనా కన్నా ఇది తక్కువ. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు ఇది నిదర్శనం.